ఒక ప్రొడక్టివ్ డేకి మంచి మార్నింగ్ రొటీన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు నేను నా 4:30 AM నుంచి 8:30 AM వరకు నా కంప్లీట్ మార్నింగ్ రొటీన్ మీకు చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ప్రతిరోజు 4:30 AMకి లేచాక ముందుగా హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా మొత్తం చిమ్మి మాప్ పెట్టుకుంటాను. బెడ్రూమ్స్ మాత్రం ఈవినింగ్ క్లీన్ చేసుకుంటాను. క్లీనింగ్ అయ్యాక ఫ్రెష్ అయ్యి పూజకి రెడీ అవుతాను. నైటే పూజ గది క్లీన్ చేసి పూజ సామాన్లన్నీ రెడీగా పెట్టుకుంటాను కాబట్టి మార్నింగ్ పూజ చాలా ప్రశాంతంగా కంప్లీట్ అవుతుంది. పువ్వులు పెట్టి దీపం వెలిగించి రామనామ జపం చేసుకొని సంకల్పం చెప్పుకొని హనుమాన్ చాలీసా చదివిన తర్వాత హారతిస్తాను. ఇలా నా రోజు పాజిటివ్ నోట్తో స్టార్ట్ అవుతుంది. టైం 5:30 AM అయ్యేసరికి జిమ్కి బయలుదేరుతాను. వర్కౌట్ కంప్లీట్ చేసి 6:30 AMకి ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వచ్చాక ముందుగా మేతి వాటర్ తాగుతాను. తర్వాత మా పాప కోసం పాలు మరగబెడతాను అండ్ మా హస్బెండ్కి కాఫీ ప్రిపేర్ చేసి ఇస్తాను. బ్రేక్ఫాస్ట్కి నైటే నానబెట్టిన పెసరపప్పుని కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు వేసి బ్యాటర్గా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. దీనికి ఫ్రెష్గా టమాటో చట్నీ గ్రైండ్ చేసి పోపు పెట్టాను. మా పాప లంచ్ బాక్స్లోకి రైస్, బెండకాయ ఫ్రై, క్యారెట్, కుకుంబర్ సాలెడ్ చేసి బాక్స్లో పెట్టుకున్నాను. స్కూల్కి వెళ్ళడానికి ముందు తనకి ఫ్రెష్గా దోశ వేసి బ్రేక్ఫాస్ట్ పెట్టాను. స్నాక్స్ బాక్స్లోకి హోమ్మేడ్ పాప్కార్న్ పెట్టి బటర్ మిల్క్ అండ్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. పాప 8 AMకి స్కూల్కి వెళ్ళిపోతుంది. కిచెన్ మొత్తం క్లీన్ చేసి నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసుకున్నాను. ఇలా నా 4:30 AM నుండి 8:30 AM వరకు మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.